మన మనసులో దేవుడు ఉన్నాడు అనడానికి, మన మనసులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి, మన మనసు బాగుంది అనడానికి మనలో సూచక క్రియలు కనబడతాయట. మనం రోడ్డు మీదకెళ్ళి క్రీస్తు గురించి ప్రకటించే వారముగా ఉంటే, మన మనసులో క్రీస్తునందు విశ్వాసము, మనం క్రీస్తు గురించిన జీవితం సాక్ష్యం కలిగి ఉంటే, మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి సూచనలు. ఇవి స్టెఫన్లో కనబడుతున్నాయి. వింటున్నారా? స్టెఫన్లో కనబడుతున్నాయి. స్టెఫను సువార్త చేయడం మొదలుపెట్టాడు. అలా సువార్త చేయడం పెట్టిన ఈ యొక్క స్టెఫన్ గారికి వాక్యం చెబుతుండగా, అనేకులకు దేవుని వాక్యం చెబుతుండగా, 54వ వచనంకి వచ్చేసేయండి. 7వ అధ్యాయం 54వ వచనం. యేసు ప్రభు గురించి స్టెఫన్ గారు చెబుతుండగా వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొడికిరి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చూడండి. యేసు ప్రభు గురించి చెప్తుంటే చంపేస్తున్నారు పాస్టర్లని. యేసు ప్రభు గురించి చెప్తుంటే కోపంతో మండిపోతుంది ఈ లోకం. వారి కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ స్టెఫన్ గారి లోపల ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ స్టెఫన్ గారి లోపల హృదయంలో, మనస్సులో. ఎక్కడ నిండి ఉన్నాడు పరిశుద్ధాత్మ స్టెఫన్ దగ్గర? హృదయంలో, మనస్సులో. ఓకే. ఎప్పుడైతే మనస్సులో విశ్వాసంతో నిండి ఉన్నాడో స్టెఫన్ గారు, ఎప్పుడైతే హృదయం నిండా పరిశుద్ధాత్ముడు ఉన్నాడో, దేవుని సంగతులు ఉన్నాయో స్టెఫన్ గారు సువార్త చేస్తున్నారు దేవుడి గురించి. నిండిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటటు చూచుచున్నానని చెప్పాను. పరలోకాన్ని చూచిన స్టెఫన్ గారు. స్టెఫన్ గారికి పరలోకం కనబడిందంట. ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుడు సింహాసనంలో కూర్చొని ఉంటుండగా, తండ్రి అయిన దేవుని యొక్క కుడి పక్కన యేసు ప్రభువు కూడా కూర్చొనుండి ఈ స్టెఫన్ని చంపబోతున్నప్పుడు యేసు ప్రభు నించున్నట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ టోటల్గా ఈ స్టెఫన్ గారికి ఎలా పరలోకం కనబడింది, పరలోక దర్శనం కనబడింది? ఆకాశము తెరవబడుటయు అనే మాట అక్కడ ఉందా చూడండి ఒకసారి. 56వ వచనం. ఆకాశం తెరవబడినప్పుడు పరలోకం కనబడింది స్టెఫన్ గారికి. ఓకేనా? మరి ఈ ఆకాశం ఎవరి కోసం తెరవబడింది? స్టెఫన్ గారి కోసమే తెరవబడింది. పరలోకం ఎవరికి చూపించడానికి దృశ్యం ఈ ఆకాశం తెరవబడింది? స్టెఫన్ గారికి చూపించడానికి. ఎందుకు స్టెఫన్ గారికి చూపించడానికి దేవుడు ఆకాశాన్ని తెరిచాడంటే, స్టెఫన్ గారి యొక్క మనస్సులో పరలోకం ఉందని అంతకుముందు నమ్మాడు. యేసు ప్రభు చెప్పిన మాట అర్థమవుతుందో లేదో మీకు? అంతకుముందు స్టెఫన్ గారు పరలోకాన్ని చూడలా, కానీ నమ్మాడు. యేసు పరలోకం, దేవుడు ఉన్నాడు అని నమ్మేశాడు. సువార్త, అపోస్తుల సువార్త విని. ఎప్పుడైతే చూడకముందే నమ్మాడో, చూడకముందు నమ్మి ఉన్న ఈ స్టెఫన్కి, చూడకముందు పరిశుద్ధాత్మను లోపల చేర్చుకున్న ఈ స్టెఫన్కి, చూడకముందు యేసు ప్రభు మాటల ప్రకారం బతుకుతున్న ఈ స్టెఫన్ గారికి దేవుడు పరలోక దర్శనం చూపించాడు. ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్న స్టెఫన్ గారు పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో ఎవరెవరు ఉన్నారో మనకు చూపిస్తున్నాడు, చెప్పాడు. మరి స్టెఫన్ గారు, నీకు మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి, పరలోకం గురించి చెప్పబడినప్పుడు నువ్వు నమ్మావా అని అంటే, అవునయ్యా నేను నమ్మాను కాబట్టి ఇదిగో దేవుడు నాకు ఇప్పుడు చూపించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట పరలోక దర్శనము, పరలోక స్వరము మనకు అనుభవపూర్వకంగా చెందాలి, అగపడాలి, స్వరం వినబడాలంటే మనం విశ్వాసి అవ్వాలి, పరలోకపు విశ్వాసి అవ్వాలి, క్రీస్తునందు విశ్వాసి అవ్వాలి, పరిశుద్ధాత్మను చేర్చుకోవాలి, విధేయత చూపించాలి.
యేసు ప్రభువు గురించిన సంగతులు, పరలోకపు సంగతులు వినంగానే తన హృదయాన్ని ప్రభువుకిచ్చేసాడు. పరిశుద్ధాత్మకిచ్చేసాడు. దేవుడికిచ్చేసాడు. తన మాట, తన ఆలోచన, తన జీవితం ఇక యేసు ప్రభు చెప్పిన మాటల్లో బతకడానికి ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి కూడా పరలోకం కనబడింది. అబ్రహాము మొదలుకొని అనేక భక్తులకు పరలోకం కనబడింది. పరలోక స్వరం వినబడింది. నువ్వెక్కడున్నావు? నీ లోపల ఎవరున్నారు? నువ్వేం వింటున్నావు? నువ్వేం చూస్తున్నావు?